ఒక శ్లోకంకి ఇంకొక శ్లోకానికి బంధం అనేది ఉంటుంది, ఆ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ శ్లోకం యొక్క వివరణ ఇంకొక శ్లోకం ఇస్తుంది. కాబట్టి ఒక్కొక్క శ్లోకం విడిగాని లేదు, మొదటి నుంచి చివరి వరకు కూడా ఒక అర్థం తర్వాత ఇంకొక అర్థం. అంటే ఆ అర్థాన్ని మనం ఎలా 1వ క్లాస్లో చదువుకున్న విద్య అదే ఆ జ్ఞానంతోనే మనం 2వ క్లాస్లో చదువుకుంటాం. అలా కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి వీలుగా మనం ఎక్కడ తప్పించుకోకుండా ఆ అర్థాన్ని మార్చుకోకుండా అంత చక్కగా ఆయన శ్లోకాలని ఒక క్రమంలో ఒక ఆర్డర్లో ఇచ్చారనమాట. అది భగవంతుని యొక్క ప్రజ్ఞ. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి శ్లోకాన్ని కూడా మనము ఈ వాంగ్మయాన్ని మనము చిత్తశుద్ధితో దాన్ని మన గురుదేవుల యొక్క కృపతో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 47వ శ్లోకంలో చెప్పిన విధంగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మాతే సంగోస్మ కర్మ అన్నారు. అంటే మనము నిన్న క్లాస్లో చెప్పిన విధంగా కర్మలని మనము తప్పకుండా చిత్తశుద్ధితో చేయాలి. అంటే మన పనులని మనము యథేచ్ఛగా ఎటువంటి అప్రయత్నము లేకుండా మొత్తం శక్తి సామర్థ్యాలని ఉపయోగించి చేయాలి. చేసిన తరువాత దాని యొక్క ఫలాన్ని మనము ఆశించకూడదు. సరే, ఫలం రావడం లేదు కదా, ఫలాన్ని ఆశించద్దు అన్నారు కదా, మరి ఆ పనిని చేయకపోతే సరిపోతుంది కదా అని కూడా అనుకోవచ్చు. మాతే సంగోస్మ కర్మని, కాబట్టి ఆ పనిని ఎగ్గొట్టేద్దాం. అవునా కదా? ఇప్పుడు ఫలితం ఏమన్నారు భగవంతుడు? అయ్యా నువ్వు చిత్తశుద్ధిగా పని చెయ్యి, కర్మ చెయ్యి, కానీ ఆ ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించవద్దు. నువ్వు కర్తృత్వ భావనతో చెయ్యి. అంటే నేను చేస్తున్నాను అనే భావంతో చెయ్యకు. ఎన్ని చెప్తున్నారు చూడండి భగవంతుడు. అవునా కదండి? మనల్ని చేయమంటారు, చక్కగా చేయండి పని అంటారు. ఆ తర్వాత ఆ పని యొక్క ఫలితాన్ని మాత్రము నువ్వు ఆశించవద్దు, నీకు ఎటువంటి హక్కు లేదు అంటారు. సరే, మాకు ఎటువంటి హక్కు లేదు కదా, మరి మేము ఆ పనిని ఎగ్గొట్టేద్దాం, వదిలేద్దాం, హాయిగా ఉన్నాం, అంతే కదండి. ఎందుకు చేయాలి? మనకు ఆ లాభం రానప్పుడు మనం ఆ పనిని ఎందుకు ఆచరించాలి? ఆచరించలేదు. మరి ఈ పనులు ఎన్ని రకాలు ఉన్నాయని మనం విభజిస్తే కొన్ని తప్పకుండా ఆచరించవలసినటువంటి కర్మలు ఉన్నాయి, మనం తప్పించుకోలేనటువంటి పనులు ఉన్నాయి. అవి ఏంటో మనకు తెలుసా? మరి వెరీ గుడ్. అబ్బా, ఇది ప్రసాదం అనేది మనకు ముందు ఉండాలి. అవునా కదండి? ఆ పనులని విభాగాలుగా విభజిస్తే మొట్టమొదటిది ఏంటి తెలుసా? శ్వాసను పీల్చడం. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అవునా కదండి? మీరు శ్వాసను ఆపేయండి, మరి అది ఫలిస్తుందో లేదో మనకెందుకు, ఆ పనిని ఆపేద్దామని ఎవరైనా ప్రయత్నిస్తారా? అది మొదటి విభాగం. గుండె కొట్టుకుంటుంది, గుండెని కొంతసేపు ఆపుదాము, ఎంతసేపు ఎన్నిసార్లు కొట్టుకుంటావు, నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటావు, 1 నిమిషం ఆపవచ్చు కదా అని ఆపుతామా? ఆపలేము. కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోలేము, దాని నుంచి ఎగ్గొట్టలేము. రెండవ విభాగం తినడం, ప్రసాదాన్ని తీసుకోవడం. అది మానేస్తామా మనము? ఎవరైనా అడుగుతారా, అయ్యా మేము ప్రసాదం ఎందుకు తినాలని? తప్పకుండా తినాలి, మేము బతకాలంటే తీసుకోవాలి. కాబట్టి ఈ పనిని కూడా మనము ఎగ్గొట్టలేము. మరి మూడవది వృత్తి. మనం బిజినెస్ చేస్తామో లేకపోతే జాబ్ చేస్తామో, దీన్ని కూడా మనం వదులుతామా? అవునా కదండి? మన ఆహార పోషణకి ధనం కావాలి, ధనం కావాలంటే ఉద్యోగం కావాలి, ఉద్యోగమో బిజినెస్ వ్యవసాయం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఈ మూడో విభాగాన్ని కూడా మనం తప్పించుకోలేమండి. అవునా కదా? పని చేయకుండా హాయిగా ఉండొచ్చు కదా. ఎందుకు వచ్చిన తంట మనకి? ఈ టెన్షన్ ఎందుకు? లాభమో నష్టమో జయమో అపజయమో నింద స్మృతి ఇవన్నీ ఏం లేవు కదండి. తప్పించుకునేద్దామా, ప్రయత్నం చేద్దామా? చేయలేము. ఈ మూడు చేయలేము. మరి నాలుగవ విభాగం వచ్చేటప్పటికి మనము ఇప్పుడు ఎన్నో మాటలు మాట్లాడతాం. అవునా కదండి? ఎన్నో మాటలు మాట్లాడతాం. మరి భగవంతుడు ఏ మాట చెప్తున్నారో ఇక్కడ చూద్దాం. అదేంటంటే, మనిషి పుట్టిన తర్వాత శాస్త్రాలని, పురాణాలని, వేదాలని, గ్రంథాలని అభ్యసించవలను. అది ఎందుకంటే సత్కర్మాచరణకు. అవునా కదండి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అనేది అడుగుతాను. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏం కాదు, చాలా సింపుల్ ప్రశ్న. అదేంటంటే, మనం పని చేస్తాం, ఇప్పుడు అందరూ పాల్గొనాలి ఈ చర్చలో, సరేనా? ఎవ్వరూ కూడా ఇన్యాక్టివ్గా ఉండకూడదు, అసక్తతో ఉండకూడదు. పని చేస్తాము, పని తెలుసుకొని చేస్తామా లేదా చేసి తెలుసుకుంటామా? కర్మని జ్ఞానంతో చేస్తామా లేదా జ్ఞానం తెలుసుకుని
కర్మను చేస్తామా? ఇప్పుడు ఎవరెవరు చెప్తాం, ఈ విభాగం వాళ్ళు ఏం చెప్తారు, ఈ విభాగం వాళ్ళు ఏం చెప్తారు అంటే మనం ఏ పనినైనా సరే ఆ పని గురించి తెలుసుకొని పని చేస్తామా లేదా పని చేసి తెలుసుకుంటామా? ఇందులో మీరు ఏది ఏకీభవిస్తారు? రెండు చేస్తారా? మా బ్రిలియంట్ స్టూడెంట్ చెప్పేశారు. మాలాంటి స్థాయిలో మేమేం ఆలోచిస్తామో ఇప్పుడు చూద్దాం. వెరీ గుడ్, అవునా కదండి? మనం ఏ పని అయినా సరే ఇప్పుడు సంతకి వెళ్తాము, సంతలో మనం కూరగాయలు కొనేటప్పుడు అడిగి కొనుక్కునేస్తామా, కొనుక్కొని మళ్ళీ రేట్ అడుగుతామా? ఇప్పుడు మీ అభిప్రాయాలు మీరు చెప్పాలి, అవునా కదా? మీరేం చెప్తారు? మొదటి లేడీస్ ఫస్ట్. ఏ పనైనా చేసేటప్పుడు చేసే ముందు తెలుసుకుని ఆ పని చేస్తారా, పని చేసినాక తెలుసుకుంటారా? ఎంతమంది చెప్పండి, మీరేం చెప్తారు చెప్పండి అమ్మా. తెలుసుకొని చేస్తారా? ఓకే, మీరు మీ అందరి అభిప్రాయం చెప్పాలి. ఇప్పుడు ఎవరు తప్పించుకోరు, మాతే సంగోత్మ కర్మని, ఇక్కడ ఎవరు తప్పించుకోకూడదు. నేను ఇలా ఎందుకు అడుగుతున్నా కూడా మళ్ళీ కూడా చెప్తాం. కృష్ణ ఎందుకు అడుగుతున్నారు, పరమాత్మ ఎందుకు ఇలా అడిగిపిస్తున్నారో, అవునా కదండి? మన జీవితానికి మనమే హీరో, అవునా కదా? కథానాయకుడు కథానాయకురాలు కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క జవాబు ఇవ్వవలను. అది మీరేం చెప్తారు? తెలుసుకొని చేస్తారు. మీరు అందుకే మిమ్మల్ని అడుగుతారు ఫస్ట్. ఇప్పుడు అవునా కదండి? ఇప్పుడు మన శరీరంలో హెడ్ ప్రధానం, తల ప్రధానం కదండి. మీరు తలలాంటి వారు కాబట్టి మీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం అన్నమాట. అట్లా చెప్పండి, మీరేం చేస్తారు? తెలుసుకొని చేస్తారా? ఓకే ఓకే, ఓ అలా ఇస్తారబ్బా, ఎంత సౌలభ్యం అండి. మీకు ఈజీగా అమ్మేయచ్చు అనమాట కూరగాయలు. మీరేం చెప్తారు? అన్నీ అలానే సాధ్యం అవుతుందా మరి? అన్నీ తెలుసుకుని చేస్తారా? కొన్ని చేస్తారు. వెరీ గుడ్. మీరు సార్? చాలా మంచి ఆన్సర్, మంచి. మళ్ళీ అందులో ఎక్కడ పేరు పెట్టకూడదు. మీరు వెనకలే వాళ్ళు. మీరు చెప్పండి, మీరు అందరూ చెప్పాలి. తెలుసుకొని చేస్తారా? ఓకే, తెలుసుకొని అంటే జ్ఞానం. తెలుసుకొని అంటే జ్ఞానంతో కర్మ చేయడం, లేదా కర్మ చేసి కొందరు అనుకుంటారు మరి అని చేయకముందే అజ్ఞానం ఎలా వస్తుంది, ఆ అనుభవం ఎలా వస్తుంది? ఇది నా ప్రశ్న అమ్మగారికి. మీరే అంటే వేద పఠనం ఎన్ని సత్కర్మలు చేస్తే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల ఈ కర్మలు చేయొచ్చు, కర్మలు అప్పుడు కర్మ అయిపోతుంది, సత్ఫలితం అనేది వచ్చేస్తుంది. అమ్మగారు మొత్తం ఈ శ్లోకం యొక్క యథార్థం మొత్తం చెప్పేశారు. ఇప్పుడు మొత్తం సారాంశం చెప్పేశారు. కాబట్టి ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుందంటే జ్ఞానం తెలుసుకొని కర్మను ఆచరించండి అని అంటున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏ పని అయినా చేసే ముందు ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. కొందరు ఏమంటారు, ఇప్పుడు ఈత ఎలా వస్తుందండి? ఈత ఎలా వస్తుంది? ఈతని ఇప్పుడు మీరు చెప్పిన దానికే మనం వద్దాము. ఇప్పుడు అన్ని పనులు ఓకే, కొన్ని పనులు ఓకే. ఈత అనేది ఎలా వస్తుంది? మనం థియరిటికల్గా చెప్పుకుంటాం, ఈతని ఇలా కొట్టాలి, ఈతని మనం 2 చేతులు 4 కాళ్ళు ఆడించాలి అని చెప్తాం. మరి అలా తెలుసుకొని వెంటనే దూకేస్తామా? మరి ఈత ఎలా వస్తుంది? ఆ స్కిల్, ఆ నైపుణ్యము ఎవరన్నారు? వెరీ గుడ్. ఇప్పుడు ఈ కర్మకు ఈ నియమం వర్తిస్తుందా చెప్పండి. ఇప్పుడు కూరగాయలు కొనాలంటే ఎంత అని అడిగి కొంటారు, బాగానే ఉంది. మరి ఈత ఎలా చేస్తారు? సైకిల్ ఎలా నేర్చుకుంటారు? డ్రైవింగ్ ఎలా చేస్తారు? కాబట్టి ఇప్పుడు నేర్చుకున్న తర్వాత కదా చేస్తున్నారు. మరి ఈ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణకి ఏం మనం ఆన్సర్ చెప్పగలం? ఏది ముఖ్యం? అప్పుడు అనుభవం ముఖ్యం కదా, అవునా కదండి? ఇప్పుడు ఉద్యోగంలో కూడా చేరాలంటే మీకు ఎంతవరకు అనుభవం ఉంది అని అడుగుతారు. వెంటనే ఉద్యోగం ఇస్తారంటే ఈ కాలము ఇవ్వరు. మరి అనుభవం ఉందా లేదా పని ఉందా? అంటే జ్ఞానం ఉందా, కర్మం ఉందా? చూడండి ఎంత ట్రిక్కీగా చెప్పిస్తున్నారు భగవంతుడు. అవునా కదా? కొంచెం కన్ఫ్యూజ్, సందిగ్ధత అనేది ఉంది కదా ఇక్కడ, ఉంది కదా. కానీ ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే జ్ఞానాన్ని తెలుసుకొని. కాబట్టి ఏం చేశారు? మొదటి అధ్యాయం అనేది పక్కన పెడితే 2వ అధ్యాయం నుంచి జ్ఞానము, 3వ అధ్యాయము కర్మ, మళ్ళీ 4వ అధ్యాయము
జ్ఞానం. కర్మ మధ్య జ్ఞానం మధ్యలో కర్మ పెట్టారు. జ్ఞానము మధ్యలో కర్మ. కాబట్టి ఇటువైపు ఎంత సేఫ్టీగా ఉంది చూడండి, సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నాయన్నమాట మనం రక్షించడానికి. అంటే మన కర్మాచరణ ఎలా ఉండాలంటే సురక్షితంగా ఉండాలి, సత్ఫలితాలను ఇవ్వాలి, ఇందులో ఎటువంటి చెడు ఫలితాలు ఇవ్వకూడదని జ్ఞానానికి ఎక్కువ పెద్దపీట వేశారు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి కర్మాచరణ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే మనకి మోక్షానికి హేతువుగా అవుతుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టి కర్మాచరణ అనేది చాలా ముఖ్యము అని చెప్పారు అన్నమాట. మరి ఇంకా ఏం చెప్పాలనుకున్నాం మనము? కర్మాచరణ. కాబట్టి జ్ఞానం అనేది ముఖ్యమన్నాము. ఇప్పుడు జ్ఞానం ముఖ్యమా కర్మ ముఖ్యమా అంటే ఏమన్నారు ఇప్పుడు భగవంతుడు? జ్ఞానమే. కాబట్టి మనం ఏం చేయాలి? మరి తెలుసుకోవాలి కదా, మనం ముందరికి రావాలి కదా. ఈ చర్చ అంతా ఎందుకు జరుపుతున్నామంటే అది మన మనసులోకి వెళ్ళిపోవాలి. అంటే ఏ పని చేయాలన్నా మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఈ గ్రంథాల నుంచినే, శాస్త్రాల నుంచినే, పురాణాల నుంచినే. కాబట్టి మనం ఏం చేయాలి? 4వ విభాగంగా మనం ఏం చేయాలి? మానవ జన్మలో మనం చేసినటువంటి ముఖ్యమైన పని ఏంటి అంటే కర్మాచరణ. ఇప్పుడు చూడండి, మీరు గాలి పీలుస్తా భగవంతుని స్మరిస్తామా? అది కొంతమంది యోగులు చేస్తారు, అవునా కదండి? మనం ప్రతి శ్వాసలోనూ సాయిరామ్ అంటామా? అది మనకు సాధ్యం అవుతుందా? కొన్నిసార్లు సాధ్యం అవుతుంది, అన్నిసార్లు కాదు. అది యోగులకి, సిద్ధ పురుషులకి అది సాధ్యమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళకు అవ్వదు. మరి అన్నం తినేటప్పుడు అవుతుందా? భోజనం చేసేటప్పుడు ఎందుకు అవ్వదు? మన భోజనానికి ముందు ఏం చెప్తాము? బ్రహ్మార్పణం చెప్తామా కదా? బ్రహ్మార్పణం చెప్పి అహం వైశ్వ అది చెప్పి మనం ఆ శ్లోకం చెప్పే కదా. మరి స్నానం చేసేటప్పుడు స్నానం చేసే ముందు ఏం చెప్తాము? గంగే యమునే చైవ గోదావరి చెప్తాము కదా. ఆ శ్లోకం ఎందుకు చెప్పము? అవునా కదా? కొన్ని పనులలో సాధ్యం అవుతుంది కదా దైవ చింతన అనేది. కాబట్టి అన్ని కర్మలలో సాధ్యం కాకపోయినా కనీసం కొన్ని కర్మల్లో అయినా భగవత్ చింతనని, భగవంతుని మన ప్రతి కర్మలోనూ పెట్టాలి అని చెప్తున్నారు. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, అవునా కదండి? ఈవెన్ చూడండి, డ్రైవర్స్ కూడా వాళ్ళు డ్రైవింగ్ చేసే ముందు స్టీరింగ్కి ముక్కుంటారు, గుర్తుందా? ఎందుకంటే పనే దైవము, ఇందులోనే దేవుడు నాకున్నాడు, అది కర్మాచరణే, అది నిష్కామ కర్మాచరణే. అవునా కదండి? అవునా కదా? వ్యవసాయాత్మిక బుద్ధినే, ఈశ్వరార్పణ బుద్ధి. అంటే ఏం చెప్తున్నారు? ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితోనే చేయాలి. నేను చేస్తున్న నాహం కర్మ అని అనుకోవద్దు, నాహం కర్త అనుకోవద్దండి, నేను కర్తని అని అనుకోకండి, ఫలితాన్ని ఆశించకండి. మరి అలా అని ఆ పనిని ఎగ్గొట్టవద్దండి అని ఇక్కడ చెప్తున్నారు. అది ఈ కర్మణ్యవాధికారస్తే యొక్క. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఫలాన్ని ఎన్ని కండిషన్స్ చెప్తున్నారు చూడండి. కర్మాచరణ అనేది మనకు చిన్నగానే అనిపిస్తుంది, కానీ అదే మనల్ని మోక్షానికి తీసుకెళ్ళి భగవంతుని దగ్గరికి తీసుకెళ్లేది ఏందిరా అంటే తపస్సులు. ఇవన్నీ మనం చేస్తామండి. సత్యయుగంలో 8,000 సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు భగవత్ ప్రాప్తి కలుగుతుంది. కానీ కలియుగంలో నామస్మరణ, కేవలం నామస్మరణ వల్లే మనకు మోక్షం అనేది ప్రాప్తి వస్తుంది. అది కూడా ఏం చేయాలి? ఈ వేదాలలో చెప్పిన విధంగా అన్ని సాధనలు అవసరం లేదు, అన్ని ఉపాసనలు అవసరం లేదు, అన్ని మంత్రాలు అవసరం లేదు. ఒక్క మంత్రాన్ని తీసుకోండి, మూల మంత్రాన్ని తీసుకోండి, మహామంత్రాన్ని తీసుకోండి, దాన్నే సాధన చేయండి. ప్రతి పనిలో కూడా భగవంతుణ్ణి ముందు తలుచుకోండి, లేదా పని తర్వాతైనా భగవంతుడిని తలుచుకోండి. నేను చేస్తున్నాను అనే భావన వదిలేయండి, ఆ ఫలితాన్ని వదిలేయండి. నేను చేస్తున్నాను అనుకోకండి, పనిని మాత్రం చేయండి. దాని మీద ఎటువంటి సంబంధము పెట్టుకోవద్దండి, ఎటువంటి వ్యామోహము పెట్టుకోవద్దండి. ఎన్ని చెప్తున్నారండి, ఎంత కష్టంగా ఉంది కదా. కష్టంగా ఉందా? ఇది సులభంగా ఉందా? మీకు సులభము. ఒక నెల రోజులు పని చేస్తాము, డ్యూటీ చేస్తాము, ఉద్యోగం చేస్తాము, ఫలితాన్ని ఆశించకూడదా? గీత మొత్తం ఈ ఉదాహరణ. ఇప్పుడు ఏమంటున్నారు? ఫలితం ఆశించకుండా చేయండి అన్నారు. ఇప్పుడు మనం అంటే కొన్నిటికి అంటే మన జీవన పరిధిని దాటి ఉండేటివి ఏవైనా సరే, మన అంటే మనకి ఏది అత్యవసరమో, ఏది కనీస అవసరమో, ఏది శరీర అవసరం వరకు అంతవరకే మనము ఆశించాలి, ఆ తర్వాత ఆశించకూడదు అని చెప్తున్నారు. అది కూడా చెప్తున్నారు ఇక్కడ. అవునా కదండి? మనం చేసేది ఎందుకు? మన భుక్తి కోసమే కదా. ఆ భుక్తిని దాటి ఉండేటువంటి, ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పాము యోగక్షేమం అని చెప్పాము. అంటే లేని వస్తువు మీద ప్రాకులాడుతున్నామే, దాని మీద ఆశ పెట్టుకోవద్దండి. మనకు ఎంత ఉందో అంత చాలు.
ఎంత శరీరానికి అవసరమవుతుందో అంతే చాలు. ఇప్పుడు నాకు చూడండి, నాకు 1 కోటి రూపాయలతో ఈ జీవన మొత్తం గడిచిపోతుంది. కానీ నాకు 100 కోట్లు కావాలని నేను ప్రయత్నించాను అనుకోండి, దాన్ని ఏమవుతుంది? దానికోసం పాకులాడవద్దండి. మనం ఇంతకుముందు అదేగా చెప్పాము కదండి, ఇంతకుముందు త్రైగుణ్యాలు అదేగా చెప్పుకున్నాం మనము. త్రైగుణ్య విషయావేదలు ఏం చెప్పుకున్నాము? మన పరిధిని దాటి, అంటే మన అవసరానికి మించి ఆశించవద్దండి. అప్పుడు తీసుకోండి, లంచానికి ఆశించద్దండి. ఇప్పుడు అది అక్కడికే వస్తుంది కదా, అవునా కదండి? ఇవన్నీ కూడా సత్కర్మాచరణ కిందే వస్తాయి కదా, అందుకే సత్కర్మాచరణ అన్నారు. సత్కర్మాచరణ ఎందుకన్నారు? ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాము, దానికి సంబంధించినటువంటి ఫలితం మనకు వస్తుంది. అందులో ఎటువంటి తప్పు లేదు, దాంట్లో ఎటువంటి కర్మ కూడా లేదు. కానీ వచ్చిన దాన్ని ప్రతిదీ కూడా ఈశ్వరార్పణం చేయాలి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీకు సాలరీ వస్తుంది, ఆ సాలరీతో మనం ఏం చేయాలి? ఆ జీతంతో మనం ఏం చేయాలి? అది కర్మదండంలోకి పడేస్తుంది, లేదా మోక్షానికి కూడా హేతు అవుతుంది. ఇప్పుడు మనం సంపాదించుకున్నటువంటి జీతాన్ని ఏం చేయాలి? మొత్తం దాన ధర్మాలు చేయాలని కాదు, ఇక్కడ దాంట్లో 4 భాగాలుగా చేసి 1 భాగాన్ని మాత్రం కనీసం ఆధ్యాత్మికతకు ఉపయోగించండి, మిగిలిన 3 భాగాలని మనము ఉపయోగించుకోండి అని ఇందులో కూడా చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా మీరు ఈరోజు నైవేద్యం చేస్తారు, ప్రతిదీ కూడా భగవంతునికి మొదట సమర్పించండి, ఆ తర్వాత దాన్ని తీసుకోండి. ఇదే మనకు నిష్కామ కర్మాచరణ. ఇప్పుడు సరిపోయింది కదా. ఇప్పుడు అందులో ఎటువంటి దోషము మనకు లేదు. కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నట్లయినా, నిష్కామ కర్మతో చేస్తున్నామా? ఈ జాబు, ఈ పని నీ కోసం నేను చేస్తున్నాను, నీ ప్రీతి కోసం నేను చేస్తున్నాను. అందుకే కదా ఆయన్ని ఋషికేశాలు ఎందుకంటారు? భగవంతుణ్ణి ఋషికేశుడని ఎందుకంటారు తెలుసా? అంటే మనం చేసే ప్రతి పని కూడా మన ఇంద్రియ తృప్తి కోసం చేయకూడదు, భగవంతుని యొక్క ఇంద్రియ తృప్తి కోసం మనం చేయాలి. ఇక్కడ సరిపోయింది కదండి. నా కోసము నేను ఎటువంటి కర్మను చేయడం, అదేగా చెప్తున్నా, నీ కోసం నువ్వు చేయవద్దు, నా కోసం చెయ్యి. అందువల్ల వచ్చినటువంటి ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు. నేను ఇస్తాను, నేను తప్పకుండా ఇస్తాను. కానీ నీ మనసులో ఏ భావన ఉండాలి? ఆ పని మీద ఉన్నటువంటి ఆసక్తి, మీకు వచ్చిన జీతం మీద వ్యామోహము మనకు ఉండకూడదు. దాన్ని సత్కర్మల్ని, అంటే మంచి ప్రయోజనం కోసం ఉపయోగించామా అన్నంత వరకే మనం. అప్పుడు ఎటువంటి దోషం అనేది ఉండదు. ఎప్పుడైతే దోషం లేదో మనం కర్మబంధనంలో ఇరుక్కోము, అప్పుడు మనకు జన్మ అనేది ప్రాప్తించదు. చిన్నదే అండి ఈ సాధన ఏమైనా కష్టంగా ఉందా? మనకు వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సిన అవసరం, కేవలం నిష్కామ కర్మ ఆచరణ వల్లే మోక్షాన్ని పొందవచ్చు, భగవంతుణ్ణి పొందవచ్చు అని భగవంతుడే చెప్తున్నారు. అవునా కదండి? ఎంత సింపుల్ అండి. కాబట్టి మనమేమి ఇలా అష్టాంగ యోగంలో మనము తపస్సు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. మనము నెక్స్ట్ శ్లోకానికి వస్తే, ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాము? మనం త్రిగుణాల గురించి చెప్పుకున్నాము. సో అలాగే కర్మని ఎలా చేయాలి చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు? ఆ కర్మల్ని ఎలా చేయాలి? యోగస్థ కురు కర్మాణి సంగం తక్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో నమో భూత్వ సమత్వం యోగముచ్యతే. కాబట్టి నీవు పని చేసేటప్పుడు, పని చేసే ముందు యోగనిష్టలో ఉండు, యోగనిష్టతో చేయి, యోగనిష్టను సంపాదించు. మొదట యోగనిష్టను సంపాదించిన తర్వాత మళ్ళీ పని చేయి అన్నారు. యోగం అంటే ఏమిటి? మనం ఇంత ముందు చెప్పిన విధంగా చాలా అర్థాలు ఉన్నాయి. యోగము అంటే 2 వస్తువుల కలయిక యోగం. ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారు? శరీరం కలిసింది అనుకోండి, అది భోగం అవుతుంది, రోగం అవుతుంది, మళ్ళీ భవరోగం వచ్చేస్తుంది. ఇందులో ఏమైనా ప్రయోజనం ఉందండి? లేదు. సంతానోత్పత్తి వరకే ఉంది. ఆ తరువాత ఆత్మ పరమాత్మ కలయిక యోగం అవుతుంది. ఇందులో ఇక్కడ ఆత్మ ఉన్నారు, పరమాత్మ ఉన్నారు. ఈ 2 కలిస్తే ఏమవుతుంది? మోక్ష ప్రాప్తి, బ్రహ్మ ప్రాప్తి. అవునా కదండి? అవునా కదా? అలాగే మనస్సు, ఆత్మ, మనసుని ఆత్మలో ప్రతిష్ఠింపజేయాలి, మనసుని బహిర్ముఖంగా పోనివ్వకూడదు. మనమే చెప్తున్నాం, మన బుద్ధికి మన ఇంద్రియాలకు మధ్య ఏది ఉందని చెప్పామో? మనస్సే. ఈ మొత్తం మనస్సే అన్నిటికీ కారణము. ఈ మనస్సు ఏం చేయాలి మనము? ఎందుకంటే మనస్సు అనేది సంకల్ప వికల్పాలు చేసేటటువంటి శక్తి దానికి ఉంది. అంటే ఒక ఆలోచన చేస్తుంది, ఇంకో ఆలోచన వదిలేస్తుంది, ఒక దుష్ట సంకల్పం చేస్తుంది, ఒక దుష్ట సంకల్పాన్ని వదిలేస్తుంది. ఇలా ఆలోచించి కానీ బుద్ధి ఏం చేస్తుంది? అది మంచి చెడుని నిర్ణయిస్తుంది. మరి ఆ బుద్ధి ఏ విధంగా ఉండాలి? మనకి జ్ఞానయుతంగా ఉండాలి.
ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కదండి, జ్ఞానంతో కర్మ చేయాలి అని ఎవరికి చెప్తున్నాము? బుద్ధికే వెళ్తుంది కదా, బుద్ధి నుంచినే మనకు వస్తుంది. కాబట్టి ఈ బుద్ధిని, ఈ ఇంటెలిజెన్స్ని మనం ఏం చేయాలి? జ్ఞానంతో నింపాలి. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? మనసుని నిగ్రహిస్తుంది. ఇది చేయవద్దు, ఇది మంచిది అని. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, బాగా తెలిసిన వాళ్ళ కింద మనం పని చేస్తామనుకోండి, మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని వాళ్ళు చెప్తారు. కాబట్టి బుద్ధి బాగుండాలి కదండి. అందుకే ఒక ఇంట్లో భర్త బాగా ఉండాలి అంటారు. ఎప్పుడైతే భర్త బాగుంటాడో భార్య, పిల్లలు, సంసారం అంతా బాగుంటుంది. శరీరంలో తల బాగున్నప్పుడు అన్ని అవయవాలు ఎలా బాగుంటాయో అలాగే మన శరీరంలో బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అప్పుడు మనసు కూడా నియంత్రణలోనికి వస్తుంది. బుద్ధే సరిలేదనుకోండి, తండ్రే సరిలేదనుకోండి, మరి పిల్లలు కానీ భార్య కానీ ఆ సంసారం ఎలా వృద్ధి చెందుతుంది? వృద్ధి చెందదు కదండి. కాబట్టి ఇక్కడ బుద్ధి అనేది భర్తతో సమానం. భర్త అంటే ఇక్కడ బాగా తెలిసినటువంటి వ్యక్తిత్వము. కాబట్టి ఈ బుద్ధిని మనం దేంతో నింపాలి? సరైనటువంటి జ్ఞానంతో, భగవద్ జ్ఞానంతో ఈ బుద్ధిని నింపాలి అని చెప్తారు. కాబట్టి నువ్వు కర్మ చేసే ముందు యోగ నిష్ఠుడవు అని చెప్తున్నారు. అంటే యోగము అంటే ఏమంటే ఇక్కడ సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఏ పని చేస్తే నష్టం వస్తే పొంగిపోకూడదు, లాభం వస్తే పొంగిపోకూడదు. అంటే కష్టం వచ్చినప్పుడు దుఃఖించకూడదు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దుఃఖించకూడదు, సంతోషం వచ్చినప్పుడు అతిగా పొంగిపోకూడదు. శీతోష్ణ సుఖ దుఃఖాలు అని ఉన్నాయి కదండి. ఈ రెండు పరిస్థితుల్లో కూడా మనము సమత్వ బుద్ధిని, అంటే స్టేబుల్గా మనం ఉండాలి, స్థిరత్వంగా మనం ఉండాలి. ఆ సమత్వ బుద్ధియే యోగము. ఇక్కడ యోగం ఎలా అయిపోతుందంటే, మనస్సుని ఆత్మలో పెట్టేశాం, మనస్సుని సపరేట్గా పెట్టేసాం అనుకోండి, ఆ మనస్సు బాహ్య విషయాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మనస్సుని ఏం చేయాలి? మనము ఆత్మలో పెట్టడమే యోగం. ఎప్పుడైతే ఈ ఆత్మలో పెడతామో ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. అప్పుడు మనం చేసేటటువంటి కర్మలు మంచి కర్మలు, సత్కర్మలు, సత్ఫలితాన్ని ఇచ్చే కర్మలు. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఇందులో, అదేంటంటే యోగస్థ గురు కర్మ అని. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎంతసేపు నీవు చిన్న 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 కోరికల కోసము నువ్వు పాకులాడద్దు. ఇవన్నీ అర్జునాకు చెప్తున్నారండి. చిన్న చిన్న వాటి కోసము నువ్వు పాకులాడద్దు. నేను ఈ నిష్కామ కర్మ ద్వారా, ఈ యోగ సాధన ద్వారా నీకు పెద్ద ఫలితాన్ని నేను ఇస్తాను. కాబట్టి నువ్వు చేసే ముందు ఏ ఫలితాన్ని ఆశించకు. భగవంతుడు ఈశ్వరార్పణ బుద్ధితో చేయమంటారు. ఎందుకు చేయమంటున్నారు? ఎందుకు ఈశ్వరార్పణ బుద్ధితో చేయమంటున్నారు? ఎందుకు చేయమంటున్నారు? ఇప్పుడే కదండి మనం జాబ్ చేస్తే ఏమి ఇస్తారు? వేతనం ఇస్తారు కదండి. అలాగే ఈ నిష్కామ కర్మాచరణ మనం చేస్తే భగవంతుడు మనం ఊహించిన దానికంటే కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తాడు అని మనము కుబేరుడి విషయంలో అర్థం చేసుకున్నాం కదండి. కుబేరుడికి ఏమైందో అర్థం చేసుకున్నాం కదా. కుబేరుడు అన్నింటినీ వదిలేశాడు, కానీ భగవంతుడు ఆ ఐశ్వర్యానికి అధిపతిని చేసేసాడు. ఇది నిష్కామ కర్మాచరణే కదండి. ఇప్పుడు కుబేరుడికి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి? ఎటువంటి ఆసక్తి లేదు, ఆయనకి ఐశ్వర్యం మీద లేదు, ఎటువంటి భోగాల మీద ఆయనకు ఆసక్తి లేదు. కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని ఇక్కడ కుబేరుడి యొక్క పొజిషన్లో అది ఆధిపత్యంగా ఆయనకి ఇచ్చేశారు. కాబట్టి అలాంటి మనస్తత్వం మనకు కావాలి అని ఇక్కడ చెప్తూ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు తెలిసింది అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అండ్ అస్థిరం ధారాపుత్రాద్య. అస్థిరం జీవనంలోకే అంటే ఏమి? అస్థిరం అంటే ఏమి? స్థిరం లేదు, అశాశ్వతం. ఏది? ఈ జీవితము, ఈ లోకంలో ఈ జీవితం అనేది అశాశ్వతం, అస్థిరం, స్థిరం లేదు. అస్థిరం జీవనంలోకి అన్నాడు. అస్థిరం యవ్వనం ధనం. ఈ యవ్వనం అనేది ఉంటుందండి? ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం. మరి ధనము ఉంటుంది. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి మనీ ఫోన్పేలో ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా కదండి? లక్ష్మి అనేది చంచలమైంది కదండి. ఆమె ఒక చోట ఉండదు. ఆమె ఉండేటటువంటి ఆ స్థిరమైనటువంటి ప్రదేశం ఏంటి? విష్ణువు యొక్క వక్షస్థలము. కాబట్టి విష్ణువుని మనము ప్రసన్నం చేసుకోవాలి. లక్ష్మి ఆటోమేటిక్గా మనతోనే ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి కదండి. కానీ మనం ఏం చేస్తాము? లక్ష్మి కోసమే అష్టలక్ష్మి వ్రతం చేస్తాము. ఇదంటే అష్టలక్ష్మి వ్రతం అనేది, ఆ స్తోత్రాలు అనేది 108 సార్లు ఒక సంవత్సరం అంతా మనం పఠించామనుకోండి, ఇంకా అమ్మవారు వచ్చి మన ఇంట్లో వచ్చి కూర్చుంటారు.
పాటిద్దామా మనం? ఇది పాటించేద్దామా? ఇంకా ఇక్కడ చెప్తున్నారు, అమ్మ లక్ష్మీ అమ్మవారే చెప్తున్నారు, మీరు అష్టోత్తరము 108 సార్లు రోజు 1 సంవత్సరం మీరు కానీ చేస్తే ఇంకా అమ్మవారు మొత్తం అష్టవైభోగాలు మనకి ఇచ్చేస్తారట. ఈరోజు మనకి ఒక సీక్రెట్ తెలిసిపోయింది. చేసేద్దామా దీన్ని? ఈరోజు స్టార్ట్ చేద్దాం. అమ్మవారిని నమ్మాయి నమ్మకూడదండి. ఎక్కడ నారాయణుడు ఉండడో అక్కడ అమ్మవారు, అది మనము అర్థం చేసుకోవాలి. మరి అమ్మవారు ఉండేటువంటి స్థిరమైనటువంటి ప్రదేశం ఏంటి? మరి నారాయణ ఇలా మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ నిష్కామ కర్మ ద్వారా మోక్ష లక్ష్మినే మన దగ్గరికి వచ్చేస్తుందండి. అవునా కదా? మనం దేనికోసం ఇప్పుడు పాటుపడుతున్నాము? అన్నీ వద్దు అంటున్నారు. అయ్యా నీకు సత్వగుణం వద్దు, రజోగుణం వద్దు, తమోగుణం వద్దు, ద్వంద్వాలు వద్దు, ఏమీ వద్దు, ఇంకేం కావాలి అంటే శుద్ధ సత్వం తీసుకో అన్నారు. అంటే ఆత్మతత్వంలో నువ్వు ఉండు, ఆత్మస్థితిలో నువ్వు ఉండు, ఇంకేమీ నీకు వద్దు. ఆ ఆత్మస్థితే నీకు మోక్షాన్ని అందిస్తుంది, మోక్ష లక్ష్మిని నీకు ప్రాప్తింపజేస్తుంది. ఆ మోక్షంలో భగవంతుడు ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాల కంటే కూడా 1,000,000 రెట్లు ఐశ్వర్యాన్ని మనకు ఇస్తాడు. అలా అని దానికోసం మనము చేయకూడదు. ఎంత కష్టంగా ఉంది చూడండి ఈ సిస్టము. ఈ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. భగవంతుడు ఎందుకు ఇన్ని కండిషన్లు పెడుతున్నారు? ఆయన ఎంత కాఠిన్యమైన వాడండి ఈయన. అవునా కదా? ఏది వద్దు అంటాడు. అవునా కదా? ఏది వద్దు, ఇది వద్దు, అది వద్దు, ఏది కావాలి మాకు? మరి మేము ఎందుకు పని చేయాలి? ఫలితం వద్దు అంటున్నప్పుడు, ఫలితం రాదు అన్నప్పుడు నేను ఎందుకు ఈ కర్మ అనేది ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? దేనికోసం చేయాలి? అంతే కదండి. మన కోరికలు తీరితేనే కదా మనకు ఆనందం వస్తుంది. మరి ఆనందం ఎలా వస్తుంది? ఇవన్నీ వద్దంటున్నారు. నేను ఇప్పుడు చదువుతున్నాను, నేను పాస్ అవ్వకపోతే నాకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుందా? రాదు. మరి నేను ఎందుకు చదవాలి? జ్ఞానం కోసం చదవాలా? అవునా కదండి. అంటే నేను పరీక్షలో పాస్ అయినా ఫెయిల్ అయినా నా ధర్మం నేను ఆచరించాలి. మిగిలినది భగవంతుడు. అంటే మనం ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నామో, ఎంత మనం మెచ్యూరిటీతో చేస్తున్నామో, ఎంత నిష్కామంగా చేస్తున్నామో అనే దాన్ని బట్టి భగవంతుడు మనకి ఇస్తారు. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఐశ్వర్యాన్ని ఇస్తారు, ఇచ్చిన వాళ్ళకి ధనం ఇస్తూ ఉంటాడు భగవంతుడు. మరి లేని వాళ్ళకి అస్సలు ఇవ్వడు. మనకు అనిపిస్తుంది ఏం జరుగుతుంది, ఎందుకు మాకు ఇవ్వడం లేదు ధనాన్ని? ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. వాడు పరమ నీచుడు అయినా కూడా ఐశ్వర్యాన్ని ఇస్తూ పోతూనే ఉన్నాడు. మనం ఎన్నో ఉదాహరణలు చూసాం కదండి. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చూస్తారు కాబట్టి ఆ ఉదాహరణలు మనము చెప్పలేము. ఆ డబ్బుల్ని ఏం చేయాలో కూడా అర్థం కావడం, కాబట్టి ఏమి పడితే అది చేసేస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? నెక్స్ట్ జన్మలో ఏమవుతుందండి? అంటే ధనం ఎక్కువ అయితే దాన్ని ఏం చేయాలో వాళ్ళకే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎవరో అర్థమైంది కదండి, ఒక పెళ్లిని 5,000 కోట్లతో ఒక పెళ్లి చేశారు. ఎవరండి? ఆ పెళ్లిని ఎలా చేశారు? ఆ కార్యాచరణ ఎలా ఉంది? ఎలా వేస్ట్ చేశారు? ఎలా అమ్మవారిని మిస్యూజ్ చేశారు? దీని యొక్క ఫలితం ఏముంటుంది? అవునా కదండి. అక్కడ జ్ఞానం ఉన్నట్లా వాళ్ళకి. కాబట్టి ఆ జ్ఞానం లేకుండా ఆ కర్మని ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పటికి బాగానే ఉంది. ఆ తర్వాత యొక్క ఎదురయ్యేటటువంటి ఆ ఫలితం అనేది చూస్తే ఎలా ఉంటుందంటే ఇంకొక జన్మలో ఏమీ. అవునా కదండి. డబ్బులు ఉన్నాయని మనం ఎలా విసిరివేయకూడదు. అందుకే ఆ కర్మని ఎలా ఆచరించాలో ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటాం. ఈ జన్మలో మనకేం లేకపోవచ్చు. అవునా కదండి. కానీ మనకేమొస్తుంది? ఈ నిష్కామ కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో, ఇప్పుడు ధనం లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనము మోక్షలక్ష్మినే పొందబోతున్నాము. అది చాలదండి. అది ఎలా పొందుతామో శాశ్వతంగా. ఇప్పుడున్న వాళ్ళకి ధనము ఉంటుందో లేదో తెలియదు, కానీ మోక్షలక్ష్మి ఒకసారి వచ్చిందంటే ఎప్పటికీ కూడా మనతోనే ఉంటుంది. మరి ఏది లాభదాయకంగా ఉంది? ఇందులో మంచి బిజినెస్ ఏదండి? మంచి డీల్ ఏది? మరి అది వస్తుందో లేదో మీరు ఎలా చెప్పగలరు? దానికి ప్రూఫ్ ఏంటి? దానికి నమ్మకం ఏంటి అని మనం అడగవచ్చు. అవునా కదండి. మీరేమో చెప్పేస్తున్నారు, మాకు కళ్ళకు కనపడేదే నిజము, మాకు కళ్ళకు కనిపించింది నిజము కాదు, మేము దీన్ని ఎలా నమ్మాలి అనే దానికి ఇక్కడ ఒక వృత్తాంతం చెప్పారు. ఒకతను అడవిలో వెళ్తున్నాడు. చీకటి అయిపోయింది, త్వరగా చీకటి అయిపోయింది. ఆయనకి ఏమీ కనిపించలేదు. ఒక లాంతర్ని పట్టుకొని వెళ్తున్నాడు. ఒక లాంతర్ని పట్టుకొని వెళ్తుంటే ఆయన ఒక్కసారి ఆ లాంతర్ని చూపిస్తే 10 అడుగుల దూరం మాత్రమే కనిపిస్తుంది. కదండి, వినండి.
10 అడుగుల దూరం మాత్రమే కనిపిస్తుంది. ఆయన ఏమనుకున్నాడు పాప అమాయకుడు, మొత్తము ఆ లాంతర్ని పైకెత్తి చూశాడనమాట. ఈ ఊరు ఏ దిక్కులో ఉంది నాకు చూడాలి, ఫస్ట్ నేను చూడాలి. ఎందుకంటే అరణ్యంలో పులులు అన్నీ ఉంటాయి కదండి, చీకటి ఉంటుంది కదా, రాత్రి అయితే భయం వేసేస్తుంది కదా. ఆయన ఒక్కసారి ఆ లాంతర్ని పైకెత్తి చూశాడు. ఆ ఊరి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ ఆయనకి కనపడింది. ఇలా లైట్ వేస్తే 10 అడుగులు మాత్రమే కనపడింది. ఆయన ఇంక భయపడిపోయి కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకంటే 10 అడుగులు మాత్రమే కనపడింది, ఇంకా నాకు మొత్తం ఊరు కనపడాలంటే కనపడించడం లేదు, నేను ఇంటికి వెళ్ళలేను, నన్ను ఈ అరణ్యంలో ఈ మృగాలన్నీ కలిసి నన్ను తినేసి చంపేస్తాయి అని భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. చూడండి, ఇది ఎలా ఉందంటే అలా ఉంది. మనం అనుకునేది ఏది ఉందో అదే ఉంది. ఆ తర్వాత ఒక స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు వచ్చి ఆయన కూడా లాంతర్ని తీసుకొని వచ్చి, అయ్యా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నాకు 10 అడుగులు మాత్రమే కనపడిస్తుంది. ఒక అడుగు వేస్తే 10, ఒక అడుగు వేస్తే ఆ కాంతి 10 అడుగులు కనపడిస్తుంది. మరి ఇంకో అడుగు వేస్తే ఇంకో 10 అడుగులు కనపడుతుంది. ఇంకో అడుగు వేస్తే ఆ జ్ఞానము అతనికి లేక చింతిస్తూ ఉన్నాడు. ఇంకా స్నేహితుడు తెలిసినవాడు, అయ్యా నువ్వు ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు కనపడితే, ఇంకొక 2 అడుగులు వేస్తే 3 అడుగులు వేస్తే అలా వేసుకుంటూ పోతే ఊరు వచ్చేస్తుంది కదా, ఇందులో నువ్వు ఎందుకు చింతిస్తున్నావు అంటే ఇక్కడ ఆయనకి జ్ఞానం లేదు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు నిష్కామంగా చెయ్యి, ఎటువంటి ఫలితం ఆశించకుండా చెయ్యి. చూడండి, మనం ఏదైనా చేసామనుకోండి, ఆ ఫలితాంతో మనకు పని లేదనుకోండి, మనకి ఎంత మనశ్శాంతి ఉంటుందండి, అవునా కదా. దాని మీద నాకు లాభం వచ్చినా నాకు బాధ లేదు, నష్టం వచ్చినా నాకు బాధ లేదు. నా కొడుకు చదివి వృద్ధిలోకి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నాకు ఎటువంటి స్థితి వచ్చినా నాకు ఏమీ పర్వాలేదు అనుకున్న వారికి మనశ్శాంతి ఉంటుందా ఉండదా? అంటే మనం అనుకున్నంత మాత్రాన మన కొడుకు పెద్దవాడే ప్రయోజకుడు అయిపోతాడా? అనుకున్నంత మాత్రాన అవ్వకుండా పోతాడా? ఇది విధి రాత కదండి, మనకి ఎలా నిర్ణయించబడిందో అదే జరుగుతుంది. కానీ మనం అనుకున్నంత మాత్రం నా పనులు జరిగిపోతాయా? ఇప్పుడు మన కొడుకు డాక్టర్ అవ్వాలనుకున్నా నేను, మా కొడుకు డాక్టర్ అవ్వడు, అలా నేనేం చేయాలి? అప్పుడు దుఃఖిస్తూ ఏడుస్తూ ఉండాలా? లేదా విధి చేతిలో కాలం చేతిలో భగవంతుడు ఎలా పెడితే అలా పెట్టని అని అనుకుంటే నాకు మనశ్శాంతి వస్తుందా? అవునా కదండి. ఇక్కడ తెలిసిపోతుంది కదా మనకు, మనం ఇలా చేస్తూ ఉంటే మనకు ప్రయోజనం అనేది వస్తుందా రాదా అనే దానికి ఈ ఆన్సర్. అలాగే ఇప్పుడు మీకు ఒక మంచి ఫన్నీ స్టోరీ చెప్పేసి ఈ కథని, ఈ క్లాస్ని మనం ముగించేద్దాము. ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు ఉన్నారు, కానీ మనకు తెలియకుండా ఇంకో కొడుకు కూడా ఉన్నాడండి. ఇంకొక పుత్రుడు కూడా ఉన్నాడు. ఎవరో తెలుసా? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవః. యూసవుడి గురించి మనం చెప్పుకున్నామండి. యూసవుడు ఎలా పుట్టాడో తెలుసా మీకు? ధృతరాష్ట్రుడికి 100 మంది పుట్టేసిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళికి ఎదిగారు. 100 మంది కూడా వాళ్ళకి ఒక ఆహ్వానం వచ్చింది. అంటే ఒక చోట ఎక్కడో కూడా ఏం జరుగుతుంది? స్వయంవరం జరుగుతుంది. ఒక అమ్మాయి, ఆ రాజకుమార్తె పేరు అంగజ. ఆమె అతి సౌందర్యవంతురాలండి. ఎంత సౌందర్యం అంటే అంత సౌందర్యం ఆమె వంతు. ఆమెకు ఇలా స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉండేటువంటి రాజులందరికీ కూడా ఆహ్వానాన్ని పంపించారు. పంపించిన తర్వాత ఆహ్వాన పత్రికని ధృతరాష్ట్రుడికి కూడా పంపించారు. ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు. ఈ 100 మంది కూడా స్వయంవరానికి వెళ్ళారు. ఈయన చూడండి, ఆ వయసులో, ఆ వృద్ధాప్యంలో ఈయన కూడా స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఎందుకు వెళ్ళాలనుకున్నారంటే అక్కడ రాజకుమార్తె అతి సౌందర్యం అని, అందాల రాశి, సుగుణాల రాశి. ఆ వయసులో ఆయనకు పుట్టినటువంటి కోరిక చూడండి, నేను కూడా ఆమెని వివాహం చేసుకుందాం. ఇక్కడ కొడుకులు ప్రయత్నిస్తున్నారు, తండ్రి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదండి కలికాలం. అవునా కదండి. ద్వాపరయుగంలోనే కలియుగం వచ్చేసింది. అవునా కదండి. మరి ఆయన కళ్ళు కూడా కనిపించవు. ఇప్పుడు స్వయంవరంలో ఈ 100 మంది వెళ్తుంటే, అయ్యా నేను కూడా వస్తాను అన్నారు. ఆ 100 మంది కొడుకులు ఏమనుకున్నారు తెలుసా? సరే ఒకవేళ మాకు పెళ్లి ఫిక్స్ అయింది అనుకోండి, ఈయన పెద్దోళ్ళలాగా ఉంటాడు, సరే ఈయన కూడా తీసుకుని వెళ్దామని ఆయన తీసుకెళ్ళాను. ఇలా అందరూ వస్తా కూర్చున్నారండి. పెళ్లి కుమారులందరూ కూడా ఆ లాస్ట్ సీట్లో ధృతరాష్ట్రుడిగా పోయి కూర్చున్నాడు అనమాట. ధృతరాష్ట్రుడు ఎలా పోయి కూర్చున్నాడంటే, ఇంటికి తెల్లగా ఉంటాయి కదండి, అవునా కదా. ఇప్పుడు మనం ఏది వాడతాము? న్యాచురల్ డై, న్యాచురల్ షాంపూ, అది చక్కగా వేసుకున్నాడు. ఏ దేశం నుంచి తెప్పించాడు. తెల్ల వెంట్రుకల్ని అందమైన కురుల్లాగా చేసుకున్నాడు. పళ్ళేం చేశాడు?
ఆయన యొక్క శరీరం అంతా కొంచెం కుంచిపోయి ఉంటుంది కదండి. కానీ చక్రవర్తికి ఇలా ఉంటుంది కదండి, చెస్ట్ ఇలా ఉంటుంది కదా, అది కనపడాలని ఆయన కనపడిపోతుంది కదండి. ఆయన ఏం చేసి ఒక పెద్ద కవచాన్ని వేసుకున్నాడు అనమాట. బాడీ బిల్డర్ లాగా ఒక పెద్ద కవచాన్ని వేసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఇంకా కళ్ళని ఏం చేయలేదు కదండి, అలాగే వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిపోయి అందరూ రాజులు కూర్చున్నారు, వెనకాల సీట్లో ఆయన కూడా కూర్చున్నాడు. ఈ అంగజ ఆమె స్వయంవరం మొదలైపోయింది. ప్రతి ఒక్కరిని దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇలా ప్రతి ఒక్కరిని కూడా వరమాల తీసుకునింది కదండి. ప్రతి ఒక్కరిని చూసుకుంటా పోయింది. ఈ దుర్యోధన వీడికి అసూయ, వీడు వద్దే వద్దు. దుశ్శాసనుడు వీడు ద్రౌపదికి చీర లాగాడు, వీడు మంచోడు కాదు అనేసి ఇలా పక్కకి వెళ్ళిపోతుంటే ఎవరు నచ్చలేదండి ఆమెకి ఎవరు నచ్చలేదు. ఇంకా మిగిలింది ఎవరండి అక్కడ? ధృతరాష్ట్రుడు రంగేసుకోరు. ఇంకా అంటే రాజకుమార్తెలకు ఒక నియమం ఉంటుంది. ఒక్కసారి ముందుకు వెళ్ళిన తర్వాత తిరిగి వెనుతిరగకూడదు, అదే నియమం ఉంది. ఇక్కడ చూస్తే ఈయన ఉన్నారు, చూసింది ఒక్కసారి పనికించింది ఆయన్ని. ఈయన కళ్ళు మూసుకొని చక్కగా కూర్చున్నారు అనమాట. ఎందుకంటే కళ్ళు తెరిస్తే గుడ్డివాడని తెలిసిపోతుందని. అప్పటికి నల్లద్దాలు లేవేమో, అప్పటికి నల్లద్దాలు లేవు. ఎండుకలను అయితే మార్చుకోగలిగాడు కానీ మిగతా మార్చుకో. మళ్ళీ ముఖానికి కూడా చక్కగా ఫేస్ ప్యాక్ వేసాడండి. ఆ గంధము ఇలా రకరకాల లేప్యాలన్నీ తెప్పించి ముఖాన్ని డబల్ కోట్, ట్రిపుల్ కోట్ వేసి అందంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళవలసిన అవసరమే ఉంది, బ్యూటీ పార్లర్లే వాళ్ళ ఇంటికి వస్తుంది. అవునా కదండి? ఆయన హస్తినాపుర మహారాజ్యానికి మహాచక్రవర్తి, అవునా కదండి? ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనా కూడా, అవునా కదండి? సో చాలా అందంగా తయారైపోయాడు. ఇంకా ఒక్కసారిగా ఆమె పరికించింది, చాలా అందంగా కనపడ్డాడు ధృతరాష్ట్రుడు. కాకపోతే ఎందుకు ఈయన కళ్ళు మూసుకొని ఉన్నాడు అనే సందేహము తగిలింది రాజకుమార్తెకి. అప్పుడు ఆమె అడిగింది, అయ్యా మీరు ఒక్కసారి, ఓ రాజకుమారుడా మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆయన అన్నారు, ఓ రాజకుమార్తె నేను కళ్ళు తెరవను అన్నాడు. అయితే నేను వరమాల వెయ్యను అని ఆమె అన్నదన్నమాట. ఈయన కళ్ళు తెరవడు, ఆమె మాల వేయదు. అందరికీ కూడా ఆశ్చర్యం అయిపోయింది, ఇదేంటే ఏం జరుగుతుంది అక్కడ? ఆయనే కావాలంటుంది, ఆయన్నే వద్దంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు కానీ రాజకుమారికి వేరే దిక్కు లేదు, భగవంతుని ప్రార్థించింది. ఆయన ఎలాంటి వాడైనా సరే నన్ను ప్రేమగా చూసుకుంటే చాలు అని దేవుణ్ణి ప్రార్థించి ఆయన మళ్ళీ వరమాల ఎవరు ఇప్పుడు బాధపడుతున్నారు అక్కడ? ఆ కాలం అండి చక్రవర్తులు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, చాలా మంచి కాలం కదండి. వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కూడా ఎంతమంది కావాలంటే అంతమందిని వివాహం చేసుకోవచ్చు. అంత సౌలభ్యం ఉందండి ఆ కాలంలోనే, అవునా కదండి? సౌలభ్యం ఉందన్నమాట. ఎందుకంటే చాలా వాళ్ళకి సంపద ఉంది కాబట్టి అంతమంది రాణుల్ని. కానీ ఎందుకు పెళ్లి చేసుకుంటారంటే అంతర్భావం వచ్చి, ఎప్పుడైనా యుద్ధం వచ్చిందనుకోండి అప్పుడు ఎక్కువ మంది రాజకుమార్తెని వివాహం చేసుకుంటే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కదండి యుద్ధంలో, అందుకు చేసుకుంటారు, అవునా కదండి? అలా చేసుకుంటారు. కాబట్టి అంగజ ధృతరాష్ట్రుడికి రెండవ భార్య అయిపోయింది. వాళ్ళకు జనించిన వాడే. అందుకే చూడండి ఈ శ్లోకంలో మొట్టమొదటి ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి పేరు కానీ దుశ్శాసనుడి పేరు కానీ ఎవరి పేరు తలచలేదు. ఒక యూష్టవ పేరు ఎందుకు చెప్పారంటే ఆయన అంతా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు కాబట్టి. ఒక చిలుక ప్రసన్నమే ఆయనకు వరం ఇచ్చిందండి. ఒకసారి చిలుక ప్రాణాపాయంలో ఉంటే ఆయన కాపాడారనమాట చిలుకని. ఆ చిలుక ఈయనకు చెప్పింది, అయ్యా మీకు కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది, త్వరలో మీ అన్నదమ్ములు ఓడిపోతారు అని ముందుగానే చెప్పేసింది అనమాట చిలుక. అది తీసుకెళ్ళి ఈ దుర్యోధనులకు చెప్పారన్నమాట. ఈ 100 మందికి చెప్తే ఈ 100 మందికి ఇతన్ని చూస్తే అసూయ, వీళ్లకు ఆయన్ని చూస్తే చాలా నీచంగా చూసేవారనమాట. కానీ ఈయన చాలా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. అంటే ఒక్కసారి ఎప్పుడైతే మనం ధర్మాత్ముడి యొక్క పేరు తలిస్తే మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు అతని పేరు చెప్పాడు. మరి కురుక్షేత్ర సంగ్రామం మొదలైనప్పుడు ఈయన కౌరవ పక్షం నుంచి పాండవ పక్షానికి వెళ్ళిపోయాడు. ఇది తెలుసా మీకు? సో యుద్ధ సమయంలో మనం ఎవరి పక్కైనా మనము వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ యూష్టవుడు అందరి యొక్క ప్రార్థన మేరకు అందరినీ అనుమతి తీసుకొని పాండవుల వైపు వెళ్ళిపోయి ఆయన మిగిలాడు. ఇంకా మిగతా అందరూ కూడా నశింపజారు. చూడండి ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వము ఆ వయసులో కూడా త్రైగుణ్య విషయాలు ఓకే, అప్పుడు కూడా ఆయనకి ఎన్ని కోరికలు అనేవి ఉన్నాయి చూడండి. అది చెప్పడానికే మనము ఈరోజు అందరికీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కథగా నేను చెప్పాలనుకున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే